ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించి గ్లోబ్ టాటర్ ఈవెంట్ అయితే జరిగింది. అందులో మూవీ టైటిల్ వారణాసిగా అయితే అనౌన్స్ చేశారు. అలాగే హీరో క్యారెక్టర్ పేరును కూడా అనౌన్స్ చేశారు. సో మహేష్ బాబు క్యారెక్టర్ని రుద్రాగా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఒక టీజర్ గ్లిమ్స్ను కూడా అయితే విడుదల చేశారు. అరౌండ్ 3 minutes 40 seconds అయితే కనుక ఈ వీడియో క్లిప్ని అయితే రెడీ చేశారు. అందులో హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మైండ్ బ్లోయింగ్ హిడెన్ డీటెయిల్స్ అనేది ఏంటంటే కనుక స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించి వారణాసి అనే టైటిల్ని అయితే అనౌన్స్మెంట్ చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అయితే కనుక వారణాసి ఇంకా వివిధ పేర్లతో అయితే కనుక ట్రెండ్ అవుతూ వస్తుందన్నమాట. అలాగే హీరో క్యారెక్టర్ పేరు కూడా రుద్రాగా అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తారని అయితే వచ్చింది. యాస్టీస్గా అయితే కనుక అవే పేర్లతో అయితే రావడం జరిగింది. ఇక మనకు ఈ టీజర్ గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే కనుక మనకు మొదటిది ఏషియంట్ వారణాసిని అయితే చూపిస్తున్నారు. సో మనకు 512 EC వారణాసిని అయితే కనుక చూపించడం అయితే జరిగింది. అలాగే మనకు వివిధ టైమ్ లైన్లు అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే త్రేతాయుగానికి సంబంధించిన టైం లైన్ అయితే ఉంది. అలాగే ప్రతి యొక్క ఫ్రేమ్లోనూ కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే ఉంచడం అయితే జరిగిందనమాట. సో స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. మొదటి ఫ్రేమ్లో వచ్చేసి వారణాసిని అయితే చూపిస్తున్నారు. ఇది 512 ECకి సంబంధించింది. సో ఆ టైం పీరియడ్ ప్రకారం అయితే కనుక అక్కడ మునులు అయితే కనుక హోమం అయితే చేస్తున్నారు. ఇక తర్వాత షాట్లో చూసుకుంటే కనుక యాస్టర్డ్ శాంభవి అనేది భూమిని అయితే ఢీ కొడుతున్నట్లయితే చూపించడం జరిగింది. ఇది 2027 CEలో జరుగుతున్నట్లు ఒక షాట్ని అయితే పెట్టారు. తర్వాత వెంటనే దానికి ఇంటర్లింక్గా అయితే కనుక మరొక షాట్ని అయితే పెట్టారు. ఇది అంటార్క్టికాకు సంబంధించి రోస్ ఐస్ షెల్ఫ్ అని చెప్పి అయితే చూపించారు. ఇందులో ఉండే కొండను అంటే మంచు కొండను కొంతమంది క్లైంబింగ్ చేస్తున్నట్లయితే చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఈ షాట్లో అయితే కనుక ఫ్రీజ్ అయినటువంటి అంటే సముద్రం కింద ఫ్రీజ్ అయినటువంటి ఒక షిప్పు విరిగిపోయినటువంటి షిప్పుని అయితే చూపిస్తున్నారు. ఇక ఆ తర్వాతి షాట్లో ఆఫ్రికాని అయితే చూపిస్తున్నారు. ఇందులో ఒక పర్వతం అయితే ఉంది. ఆ పర్వతం దగ్గర అయితే కనుక పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నారు. ఇక చుట్టూ చూసుకున్నట్లయితే కనుక జంతువులు అయితే ఉన్నాయి. ఇదే షాటే నెక్స్ట్లో వేరే విధంగా అయితే కనిపిస్తుంది. సేమ్ షాటు. సో కొండ అనేది అయితే ఉంది. అలాగే చెట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే కనుక కొలంలో అయితే కనుక ఒక కోతి అనేది అయితే కనుక తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. హిప్పోపొటమస్ నుంచి ఆ కోతి తప్పించుకోవడాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక ఒక కార్నర్లో సో దాన్ని ఎవరో కాపాడుతున్నట్లు, దానికి ఆ తాడు సహాయం అందిస్తున్నట్లు, అలాగే ఒక పడవ ఒక 2 మనుషులు ఉన్నట్లు షాట్లు అయితే కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత షాట్లో ఉగ్రబత్తి కేవ్ వన్నాచల్ అని చెప్పి అయితే చూపించారు. ఇందులో వచ్చేసి డీటెయిల్గా చూసుకున్నట్లయితే కనుక సో హీరోయిన్ కింద పడిపోతుంటే హీరో కాపాడుతున్నాడు అన్నట్లయితే కనుక షాట్లు అయితే చూపించడం జరిగింది. ఇక తర్వాతి షాట్లో త్రేతాయుగం లంకా నగరాన్ని అయితే చూపిస్తున్నారు. 7200 BCEకి సంబంధించి ఇందులో హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి వారి తోకనైతే చూపిస్తున్నారు. ఈ తోక మీద బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సో ఒక రథము అలాగే వీల్ చైర్లో కూర్చున్న పర్సన్ అయితే చూపిస్తున్నారు. సో వీల్ చైర్లో కూర్చున్న పర్సన్ కుంభ అనేది అయితే ఇదివరకు తెలిసింది. ఇక రథం మీద మహేష్ బాబు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఆ తోక మీద అయితే కనుక వాళ్ళిద్దరిని అయితే కనుక చూపించడం జరిగింది. ఇక తర్వాత షాట్లో ఒక పిరమిడ్ల ఫామ్ అయినటువంటి వానర్ సైన్యాన్ని చూపిస్తున్నారు. అందులోనూ శ్రీరాములు వారి గెటప్లో కనిపిస్తారు అని చెప్పి రాజమౌళి గారు అయితే చెప్పారనమాట. నెక్స్ట్ ఒక ఐకానిక్ షాట్ని అయితే చూపిస్తున్నారు. ఇందులో ఏంటంటే పిరమిడ్గా ఫామ్ అయిన వానర్ సైన్యం దాని మీద శ్రీరామచంద్రులు వారు కుంభ చంపుతున్నట్లుగా అంటే బాణం వదులుతున్నట్లుగా అయితే కనుక ఒక షాట్ని అయితే చూపించారు. ఇక ఆ తర్వాత షాట్లో మణికర్ణిక ఘాట్ని అయితే చూపించారు. దాని వెంటనే అయితే కనుక మహేష్ బాబు ఫస్ట్ లుక్ను అయితే విడుదల చేశారు. సో ఇందులో ఏంటంటే కనుక నంది మీదుగా సో త్రిశూలం పట్టుకొని మహేష్ బాబు అయితే కనుక వస్తున్నట్లు ఒక షాట్ని అయితే కనుక విడుదల చేశారు. ఈ షాట్ అసలు మైండ్ బ్లోయింగ్. సో సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్స్లో అయితే కనుక చెప్పండి. ఇక దీని తర్వాత వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ అలాగే హ్యాష్ట్యాగ్ గ్లోబ్ టాటర్ టైమ్ టాటర్ అని చెప్పి అయితే కనుక మనకు హ్యాష్ట్యాగ్స్ అయితే చూపించారు. సో ఫైనల్గా అయితే కనుక మనకు ఇది ఎలా చూపించారంటే యుగ యుగాల్లో జరుగుతున్న స్టోరీ టైమ్ లైన్ అన్నట్లయితే చూపించడం జరుగుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా పెంచడం జరిగింది. సో మీకు కూడా ఎలా అనిపించింది అనేది అయితే కనుక కింద కామెంట్ సెక్షన్ ద్వారా అయితే కనుక నాకు తెలియజేయండి. అలాగే అప్కమింగ్ మూవీ అప్డేట్స్ అనేది అయితే కనుక వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.